ఇప్పుడు స్టేట్ వైస్‌గా చూసుకుంటే టీఎస్‌లో ఉన్నంత ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఐటీకి సంబంధించి టెక్నాలజీ గానీ ఏపీలో లేవు. కానీ ఏపీకి అబ్సెషన్ చాలా ఉంది. సో, ఈ రెండిటి మధ్యన మీరు కంపేర్ చేయగలిగితే గనక అసలుకి ఎట్లా సాధ్యమవుతుంది రేపు వచ్చే తరానికి? ఇప్పుడు తెలంగాణ స్టేట్‌కి, ఏపీ స్టేట్‌ని కంపేర్ చేయటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రియల్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్ కాదు. ఫస్ట్ అసలు మనం మర్చిపోవాలది. ఏపీకి ఇంకో 20 సంవత్సరాలు పట్టొచ్చు. ఏది పట్టొచ్చంటారా? దీనిలో ఒక హాఫ్ గౌడ్ కాదు. ఒక 25-30% 40% రావడానికి ఇంకొక 10 ఇయర్స్ పట్టొచ్చు. మినిమం 20 ఇయర్స్ మేబీ 10-20 ఇయర్స్ పట్టొచ్చు. ఓకే. తెలంగాణ కొన్ని అడ్వాంటేజ్ ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు తెలంగాణలో కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఏ బిగ్ టెక్నాలజీ క్యాపిటల్ అది. ప్లస్ ఇక్కడ లాస్ట్ 10 ఇయర్స్లో కూడా ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ఫోకస్ చేశారు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అది కంటిన్యూ చేస్తుంది. ప్రోపగాండాకి ఏమంటారు రియాలిటీగా ప్రాక్టికల్గా చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంది కదా సార్. అది వస్తానండి. ఇక్కడ ప్రాపగాండా అని నేను అన్నాను. ఎందుకంటే వీఆర్ హియర్. ఓకే. తెలంగాణ ఓకే విజన్ వరకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ పరంగా మీరు అడిగారు కాబట్టి లెట్ మీ టెల్ యూ, నేను నా అండర్స్టాండింగ్ ప్రకారము తెలంగాణ విజన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్స్పెక్టివ్లో. ఏంటంటే వాళ్ళకి అడ్వైజరీ బోర్డు పెట్టుకున్నారు. ఓపెన్ ఏఐ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలతో టైఅప్ అయ్యి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే రీసెర్చ్ ఏరియాస్ ఏం చేయాలనే దానికి కూడా ఒక నెట్వర్కింగ్ ఒక టీమ్ లాగా పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ ఒక థింక్ ట్యాంక్ రెడీ అయింది. ఓకే. థింక్ ట్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్పాను కదా ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్, రైట్? ఆ బ్రెయిన్స్ లేనప్పుడు మీరు కూర్చొని ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు, రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే వాళ్ళు ఏఏ సిటీ అని చెప్పి ఒకటి డిజైన్ చేశారు. రైట్. ఏఏ సిటీ అంటే ఏంటి? సిటీ అంటే ఏంటి? సిటీలో ఏముంటాయి? ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ఉంటుంది. అది కాదు ఇక్కడ ఏఏ సిటీ. ఏఏ సిటీ అంటే అక్కడ రీసెర్చ్, అక్కడ ఇన్నోవేషన్ చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఓకే. బిజినెస్ పీపుల్ వచ్చి అక్కడ కంపెనీలు పెట్టుకోవచ్చు. ఓకే. కస్టమర్స్ అంటే సిటిజన్స్ ఉంటారు కదా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఐ కామన్ పీపుల్కి కనుక రీచ్ కాకపోతే, వాళ్ళకి అర్థం కాకపోతే అదంతా ఒక మిత్ అవుతుంది. అందుకని తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేస్తూ ఏఐ ద్వారా ఈ సిటిజన్స్ని ఎలా ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళు ఎలా ట్రైనింగ్లు ఇవ్వచ్చు, ఎలా వెబినార్లు పెట్టవచ్చు, అలాగే ఏఐ నుంచి కల్చర్ని వీటిని ఇంటిగ్రేట్ చేయొచ్చు అని ఇంకో పేరు అది పెట్టారు, ఏఐ కళాక్షేత్ర. ఓకే. సో ఇట్లా ఏంటంటే ఎంగేజ్ చేయటం, కామన్ పీపుల్ను కూడా ఎంగేజ్ చేయటం, మన కల్చరు, మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్ను కూడా ఏఐలోకి తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేయటం. అంటే ప్రజలు షుడ్ ఫీల్ మీరు చాట్ జీపీతో మాట్లాడుతున్నప్పుడు ఒక అమెరికన్తో మాట్లాడుతున్నట్టు ఉండకూడదు. ఒక తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అది తెలంగాణ విధంగానే ఆన్సర్ ఇవ్వాలి. మన డైలెక్ట్స్ డిఫరెంట్, రైట్? ఇప్పుడు ఆంధ్రాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ డైలెక్ట్ డిఫరెంట్. ఆంధ్రాలోనే మళ్ళీ రాయలసీమ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, కోస్తా ఆంధ్ర ఉంది. ఆ 3 డైలెక్ట్లు డిఫరెంట్ ఉంటాయి. అంటే ఈ ఏజెంట్స్ నేను ఇందాక చెప్పిన చాట్ జీపీటీ లాంటివి డెవలప్ చేసినప్పుడు మన కల్చర్, మన కస్టమ్స్, మన ట్రెడిషన్స్ అర్థం చేసుకునే విధంగా చేయాలి. అది ఇక్కడ వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉండాలి అని చెప్పి ఒక డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఐ సక్సెస్ కావాలంటే డేటా కావాలి. డేటా లేకుండా ఏఐ సక్సెస్ కాదు కదా. ఎక్కడైనా డేటా కావాలి, రైట్? వీళ్ళు ఒక డేటా ఎక్స్చేంజ్ పెడుతున్నారు తెలంగాణలో. టీజీ డేటా ఎక్స్చేంజ్ అని పెట్టి మీరు ఎవరైనా సరే డేటా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇన్నోవేషన్స్ నేను ఒక స్టార్టప్ అనుకో, నా స్టార్టప్కి నేను ఏఐ చేసేస్తానని సరిపోదు. ఏఐ కావాల్సిన డేటా కావాలి. ఎందుకంటే దాన్ని ట్రైన్ చేయాలి. ఇందాక చెప్పే కదా, దాన్ని ట్రైన్ చేయాలంటే డేటా కావాలి. ఆ డేటా వీళ్ళు కొలెక్ట్ చేసి కామన్ ఎవరైతే దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాటన్నిటిని చేయడానికి ఒక డేటా ఎక్స్చేంజ్ కూడా పెడుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో వాళ్ళ టార్గెట్ 2027కి 5 లక్షల మందిని ఏఐ స్కిల్స్ చేద్దామని చూస్తున్నారు. 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయడానికి. అలాగే సెకండరీ స్కూల్స్లో మొత్తం ఏఐని వారి కోర్స్ కరికులంలో ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే నాకు తెలిసి 1 కోటి మంది సిటిజన్స్ ఏఐని ఉపయోగించి సర్వీసెస్ పొందాలన్న స్ట్రాటజీ ఒకటి పెట్టుకున్నారు.